వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు వీడియోలో నేను మీకు సిసిలియన్ డిఫెన్స్ ఓపెనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 99% చెస్ ప్లేయర్స్ అందరికీ ఈ ఓపెనింగ్ తెలుస్తుంది. కంప్లీట్గా బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఓపెనింగ్ తెలియకపోవచ్చు, కానీ సిసిలియన్ డిఫెన్స్ అనేది చాలా ఫేమస్. ఈ ఓపెనింగ్ ఎలా ప్లే చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఈ సిసిలియన్ ఓపెనింగ్లో పాన్ E4 ప్లే చేస్తారు. పాన్ E4కి కౌంటర్ అటాక్గా సిసిలియన్ ఓపెనింగ్ ఆడతారు. సో పాన్ C5. సో ఈ పాన్ అనేది సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. సెంటర్ కంట్రోలింగ్ పాన్ అనేది సెంటర్లో డెవలప్ చేస్తారు. సెంటర్లో డెవలప్ చేసిన తర్వాత సెంటర్ కంట్రోల్ చేస్తారు. కానీ బ్లాక్ పాన్ సెమీ సెంటర్లో డెవలప్ చేసి సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. సో ఇది బ్లాక్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ఓపెనింగ్లో పాన్ E4 తర్వాత పాన్ C5 చేస్తారు. దీన్ని సిసిలియన్ డిఫెన్స్ అంటారు, సిసిలియన్ ఓపెనింగ్ అంటారు. ఇందులో వేరియేషన్స్ ఏంటంటే పాన్ D4 మూవ్ చేసినట్లయితే ఐడియా ఏంటంటే సెంటర్ కంట్రోలింగ్ చేస్తున్న C5 పాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ బ్లాక్కి అడ్వాంటేజ్ అవుతుంది. సపోజ్ పాన్ టెక్స్ పాన్ చేశారనుకోండి, క్వీన్ టెక్స్ పాన్. ఈ పొజిషన్లో వైట్ సెంటర్ని కంట్రోల్ చేస్తుంది, కానీ వైట్కి సెంటర్ పాను E4 పాన్ ఒకటే ఉంటుంది, కానీ బ్లాక్కి సెంటర్ పాన్స్ E7 D7 పాన్స్ ఉంటాయి. సో ఈ E7 D7 పాన్స్ తోటి సెంటర్ కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. బ్లాక్ కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది. ఇలాంటి పొజిషన్లో నైట్ C6 ప్లే చేసిన తర్వాత క్వీన్ అనేది కంప్లీట్గా బ్యాక్కి వెళ్ళిపోతుంది. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పీస్ డెవలప్మెంట్ అవుతుంది, సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. అలాగే మనకి సెంటర్లో E7 D7 అనే 2 పాన్స్ కూడా ఉంటాయి. ఇందులో ఇంకొక వేరియేషన్ ఏంటంటే, సో పాన్ D4 డైరెక్ట్గా ప్లే చేయకుండా మనకి వేరే ఆప్షన్ ఉన్నది. అది ఏంటంటే పాన్ C3 ప్లే చేస్తారు. పాన్ C3 ప్లానింగ్ ఏంటంటే పాన్ C3 చేసిన తర్వాత పాన్ D4 ప్లే చేసి సెంటర్ కంట్రోలింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి పొజిషన్లో ఏంటంటే నైట్కి C3 స్క్వేర్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఈ పొజిషన్లో ఏంటంటే మనం E4 పాన్ని టార్గెట్ చేయొచ్చు. E4 పాన్ని ఎలా టార్గెట్ చేస్తాం అంటే నైట్ F6 ప్లే చేసి E4 పాన్ టార్గెట్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే పాన్ D5 మూవ్ చేసి E4 పాన్ని టార్గెట్ చేయొచ్చు. సెంటర్ అటాక్ చేస్తాం. సో ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. సో పాన్ C3 ప్లే చేసినప్పుడు నైట్ బ్లాక్ అయిపోతుంది, కాబట్టి మనం ప్లే చేయాల్సిన మూవ్స్ ఏంటంటే నైట్ F6 మూవ్ చేయొచ్చు. నైట్ F6 మూవ్ చేసి E4ని అటాక్ చేయొచ్చు, లేదా పాన్ D5 మూవ్ చేసి E4 పాన్ని అటాక్ చేయొచ్చు. సో కాబట్టి పాన్ C3 అనే వేరియేషను చాలామంది ప్లే చేయరు. సో అది కాకుండా వేరే ఆప్షన్ ఉన్నది వైట్కి, నైట్ F3 కూడా మూవ్ చేయొచ్చు. నైట్ F3 మూవ్ చేసినప్పుడు నైట్ ఏం చేస్తుంది అంటే E5 స్క్వేర్ని అలాగే సెంటర్ D4 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. సో నైట్ C3 అనేది వైట్కి బెటర్ మూవ్ అవుతుంది. నైట్ F3 ప్లే చేసిన తర్వాత బ్లాక్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి నైట్ C6 ప్లే చేసి D4 స్క్వేర్ని కంట్రోల్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే పాన్ E6 మూవ్ చేసి D5 స్క్వేర్ మూవ్ చేసి సెంటర్ కంట్రోలింగ్ చేయొచ్చు. ఇంకొక వేరియేషన్ ఏంటంటే పాన్ G6 మూవ్ చేసి బిషప్ G7 డెవలప్ చేసి సెంటర్ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఇంకొక ఫేమస్ మూవ్ ఉన్నది, అదేంటంటే పాన్ D6. బ్లాక్కి పాన్ D6 అనేది చాలా పాపులర్ మూవ్. ఎందుకంటే పాన్ స్ట్రక్చర్ అనేది కనెక్ట్ చేస్తుంది, అలాగే E5 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. బిషప్ డయాగ్నల్ అనేది ఓపెన్ అవుతుంది, బిషప్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్లో వైట్ సెంటర్ కంట్రోలింగ్ చేయాలి కాబట్టి ఫోర్స్డ్గా పాన్ D4 ప్లే చేస్తారు. దెన్ పాన్ టెక్స్ పాన్ చేయండి. సెంటర్ పాన్ సెమీ సెంటర్ పాన్ని క్యాప్చర్ చేస్తుంది. సో మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్వీన్ టెక్స్ పాన్ ఉన్నది, అలాగే నైట్ టెక్స్ పాన్ ఉన్నది. సపోజ్ క్వీన్ టెక్స్ పాన్ చేసినట్లయితే నైట్ C6 అవుతుంది, పీస్ డెవలప్మెంట్ అవుతుంది, అలాగే అపోనెంట్ క్వీన్ని అటాక్ చేస్తుంది. సో ఇది టెంపో లూజ్ అవుతుంది, వైట్కి డిసడ్వాంటేజ్ మూవ్ అవుతుంది. క్వీన్ టెక్స్ చేయకూడదు, ఎందుకంటే పీసెస్ ఎప్పుడు కూడా లీస్ట్ యాక్టివ్ పీసెస్ని డెవలప్ చేయాలి, కానీ మేజర్ పీస్ అనేది డెవలప్ చేయకూడదు. సో క్వీన్ అనేది మేజర్ పీస్ అవుతుంది. క్వీన్ మేజర్ పీస్ డెవలప్ చేసినప్పుడు మన పీస్ డెవలప్ అయ్యి అటాక్ చేస్తుంది, కాబట్టి క్వీన్ క్యాప్చర్ D4 అనేది రాంగ్ అవుతుంది. నైట్ టెక్స్ పాన్ చేస్తారు. సో నైట్ టెక్స్ పాన్ చేస్తున్నప్పుడు సెంటర్ కంట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సెంటర్ కంట్రోలింగ్ చేస్తున్నా సరే మనకి E7 పాను D6 పాను రెండు సెంటర్ పాన్లు కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. పాన్ E4 నైట్ D4 అనేది సెంటర్ కంట్రోల్ చేస్తున్నారు. అపోనెంట్
వైట్ వాళ్ళు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే పాన్ C4 మూవ్ చేసి కంప్లీట్గా సెంటర్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ ఛాన్స్ అనేది బ్లాక్ ఇవ్వకూడదు. సో ఈ పొజిషన్లో పాన్ C5 ప్లే చేయకుండా మనం స్టాప్ చేయాల్సిన ఒకే ఒక మూవ్ ఏంటంటే నైట్ F6 మూవ్ చేసి మనం E4 పాన్ని అటాక్ చేయొచ్చు. నైట్ F4 చేసిన తర్వాత E4ని మనం టార్గెట్ చేస్తున్నాము. ఈ పొజిషన్లో పాన్ C4 రాకుండా స్టాప్ చేస్తున్నాం. ఈ పొజిషన్లో బిషప్ D3 ప్లే చేశారనుకోండి, క్వీన్ 5 క్లోజ్ అయిపోతుంది, అలాగే బిషప్ కూడా డయాగ్నల్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి బిషప్ D3 ప్లే చేయరు, మ్యాక్సిమం అందరూ నైట్ C3 ప్లే చేస్తారు. సో ఇక్కడ నుంచి మనకి చాలా టాప్ మోస్ట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ ఏంటంటే చూడండి, ఈ పొజిషన్లో ఈ 2 నైట్స్ B5 స్క్వేర్ని అటాక్ చేస్తుంది, అలాగే బిషప్ కూడా B5 స్క్వేర్ని అటాక్ చేసి మన టెరిటరీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో దీన్ని స్టాప్ చేయాలని అంటే పాన్ A6 ప్లే చేయొచ్చు. పాన్ A6 ప్లే చేసిన తర్వాత ఈ 2 నైట్స్ కూడా మన టెరిటరీలోకి రావు, అలాగే బిషప్ని కూడా మనం స్టాప్ చేస్తాము. సో ఈ వేరియేషన్ ఏమంటారంటే నజ్డార్ఫ్ డిఫెన్స్ అంటారు. ఇది చాలా ఫేమస్ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్ కూడా మనం ప్లే చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఇంకొక మూవ్ ఉన్నది, నైట్ C6. నైట్ C6 ప్లే చేసినప్పుడు నైట్ అనేది సెంటర్లో ఉన్నటువంటి నైట్ని అటాక్ చేస్తుంది. సో చాలామంది నైట్ చేస్తారు. సో పాన్ టెక్స్ నైట్ చేస్తారు. ఈ నైట్ C6 అనేది క్లాసికల్ వేరియేషన్ అంటారు. సిసిలియన్ డిఫెన్స్లో క్లాసికల్ వేరియేషన్. ఇక్కడ చూడండి, నైట్ చేసిన తర్వాత పాన్ టెక్స్ చేస్తారు. మనకి ఈ 3 పాన్స్ కూడా సెంటర్ని కంట్రోలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెంటర్లో ప్లే చేయడానికి మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్ ఓపెనింగ్. నజ్డార్ఫ్ డిఫెన్స్ తర్వాత ఈ క్లాసికల్ వేరియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్. అలాగే ఈ సిసిలియన్ డిఫెన్స్లో చాలా ఫేమస్ అయిన ఓపెనింగ్ ఏంటంటే సిసిలియన్ డ్రాగన్. సో పాన్ G6 ప్లే చేయొచ్చు. పాన్ G6 ప్లే చేసిన తర్వాత బిషప్ G7, బిషప్ కంప్లీట్గా సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. దీన్ని సిసిలియన్ డ్రాగన్ ఓపెనింగ్ అంటారు. సో ఈ 3 వేరియేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ పాన్ A6 మూవ్ చేసి B5 స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ పాన్ B5 మూవ్ చేసి బిషప్ B7 సెంటర్ కంట్రోలింగ్ చేస్తారు. దీన్ని నజ్డార్ఫ్ డిఫెన్స్ అంటారు. లేదు అన్నట్లయితే నైట్ C6 మూవ్ చేసిన తర్వాత నైట్ టెక్స్ నైట్, దెన్ పాన్ టెక్స్ నైట్. దీన్ని సిసిలియన్ క్లాసికల్ ఓపెనింగ్ అంటారు. లేదు అన్నట్లయితే పాన్ G6 మూవ్ చేసిన తర్వాత బిషప్ G7 అలాగే సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది. దీన్ని సిసిలియన్ డ్రాగన్ ఓపెన్ అంటారు. ఇది చాలా ఫేమస్ ఓపెనింగ్. ఈ సిసిలియన్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ నుంచి హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు. E4కి కౌంటర్ అటాక్గా మనం సిసిలియన్ ఓపెనింగ్ని మనం ప్లే చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ సిసిలియన్ ఓపెనింగ్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సిసిలియన్ ఓపెనింగ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వేరియేషన్స్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.